గత సంవత్సరం నుంచి అంటే మనము పోయిన సంవత్సరం 2024 మే 31 నుంచి మొదలుకొని ఇప్పుడు 2025-31 వరకు ఈ సంవత్సరం అంతా 300 సంవత్సరాల యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం. అక్కడ మన తెలంగాణలో మనం 50,000 ఇళ్లలో అహల్యాబాయి హోల్కర్ యొక్క చిత్రపటం ఇచ్చాం క్యాలెండర్. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మాకు క్యాలెండర్ అందింది అని వాళ్ళు చేయలేదు, మాకు క్యాలెండర్ ఇచ్చాం. ఇక్కడ అహల్యాబాయి హోల్కర్ యొక్క క్యాలెండర్ ఇచ్చాం. ఈ అహల్యాబాయి హోల్కర్ యొక్క కార్యక్రమాలు చేశాం. ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా రాష్ట్రం మొత్తంలో కార్యక్రమాలు చేశాం. ఈ చేసినటువంటి కార్యక్రమాల్లో సుమారుగా 30 నుంచి 35 వేల మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి అంటే ఈ రోజు బీరంగూడలో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు అంటే విద్యార్థులు అందరూ కూడా నిన్న కాక మొన్న అంతకుముందు ఆమె చిత్రలేఖలు, ఆమె యొక్క చిత్రాన్ని తీశారు, ఉపన్యాసం ఇచ్చారు, తెలుగు పద్యం చదివారు, తెలుగు నక్షత్రాలు చదివారు. రేపటి నుంచి ఇక ఈ రోజు నుంచి మనకు 31 వరకు కార్యక్రమాలు ఉన్నాయి. రేపటి రోజు కామారెడ్డిలో ఉంది, కొత్త సిద్దిపేటలో ఉంది, కొత్త నిజామాబాద్ లో ఉంది. చివరి రోజు 31వ తేదీ అహల్యాబాయి హోల్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించినటువంటి 2 స్థలాలు. ఒకటి సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ అనే గ్రామంలో అక్కడ మారాథన్ పరుగు ఉంది. అలాగే వాలీబాల్ మిగతా రకరకాల పోటీలు పెట్టారు. ఆ రోజున ఆ కార్యక్రమం ఊరేగిపోతే పెద్ద కార్యక్రమం జరుగుతుంది గజ్వేల్లో. 31వ తేదీ సాయంత్రం ఆమె స్వయంగా నిర్మాణం చేసింది. ఎప్పుడు 1740లో అంటే 18వ శతాబ్దంలో 1740లో మహారాష్ట్ర యొక్క సరిహద్దు ప్రాంతంలో ఆ ఊరి పేరు కందకుర్తి, నిజామాబాద్ జిల్లాకి వస్తుంది. ఆ నిజామాబాద్ జిల్లాలో ఉండేటువంటి కందకుర్తి గ్రామం త్రివేణి సంగమం. కాబట్టి అక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేసింది. మనం ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశాం. ఆమెకు మహాహారతి ఉంటుంది ఆ రోజున సాయంత్రం పూట. చిన్న ఊరు, ఒక 300-400 కుటుంబాల్లో ఒక 150 కుటుంబాలు ఉంటాయి మన హిందువులై. అందరూ అక్కడికి వచ్చి ఆ రోజు హారతి. అక్కడ వ్యాయామం సంబంధించిన ఒక చిన్న వ్యాయామశాల ఉంది, అఖాడా అనుకుంటాం. వాళ్ళు పోటీలు పెట్టారు. ముత్తుగరని తిప్పేటువంటి కర్రతో తిప్పేటువంటి ముత్తుగీరు అంటుంటారు. వాటి పోటీలు పెట్టారు, ఖో పోటీలు పెట్టారు, కబడ్డీ పోటీలు పెట్టారు. అవన్నీ కూడా ఆ రోజున బహుమతులు ఇస్తారు. ఇక్కడ 31వ తేదీ మొత్తం దేశమంతా ఈ యొక్క ఉత్సవాలు పూర్తయిపోతాయి. ఒక మహిళ అంటే సమాజంలో ఒక మహిళ ఇంట్లో 15 నుంచి 18 మందిని కోల్పోయింది. భర్తని కోల్పోయింది, మామను కోల్పోయింది, అత్తను కోల్పోయింది, తల్లిదండ్రులను కోల్పోయింది, కొడుకును కోల్పోయింది, మనవడిని కోల్పోయింది, కూతుర్ను కోల్పోయింది, అల్లుడిని కోల్పోయింది, మనవరాలు కూడా కోల్పోయింది. ఎన్ని సంవత్సరాల కాలంలో? కేవలం 6-7 సంవత్సరాల కాలంలో. కానీ ఈ దేశమే నాది, ఈ ప్రజలందరూ నా బిడ్డలని ఆ విధంగా ఓపికతో, సహనంతో, గాంభీర్యంతో దేశాన్ని పరిపాలించినటువంటి అహల్యాబాయి హోల్కర్ యొక్క జన్మస్థలం మన భారతదేశం. అంటే అప్పుడప్పుడు భర్తకు ఒప్పుకుండకపోవచ్చు, మగవాడికి ఒప్పుకుండకపోవచ్చు, కానీ ఇంట్లో ఉండే భార్య, ఇంట్లో ఉండేటువంటి స్త్రీ ఆమె సంస్కారం కలిగి ఉంటే, ఆమెకు సహనం కలిగి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉంటే, పిల్లల పట్ల కరుణ వాత్సల్యాలు కలిగి ఉంటే. నేను వేడి గురించి చెప్పిన ఈ పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఈ పదాలన్నీ కూడా మనం అంటుంటాం ఇంగ్లీష్ లో వాల్యూస్ అంటుంటాం. మీ పాప గొప్పది కావడం ముఖ్యమా? మీ పాప అందంగా ఉండడం ముఖ్యమా? మీ పాప మంచిగా రాయడం ముఖ్యమా? కెరీర్ పెంచుకోవడం ముఖ్యమా? మీ పాప పాట పాడడం, డ్యాన్స్ చేయడం ముఖ్యమా? మీ పాప టెక్నాలజీలో, సాంకేతిక పరిజ్ఞానంలో అందరూ వేసినటువంటి చేయిగా మారడం ముఖ్యమా? అంతే పద్ధతిలో పవిత్రంగా ఉండడం ముఖ్యమా? విలువలతో ఉండడం ముఖ్యమా? కాబట్టి ఏది కోరుకుంటాం? ఆమె కెరీర్ మాత్రమే కోరుకోవాలా? సమాజంలో ఆమె మంచి శీలముతో, క్యారెక్టర్తో ఉండాలా? నాకు శీలం వద్దు అనుకుంటే శీలాన్ని అమ్ముకొని కూడా ఆమె కిరీటాన్ని తెచ్చుకోవచ్చు. ఆమె శీలాన్ని అమ్ముకొని ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఆమె శీలాన్ని అమ్ముకొని యాక్టర్ కావచ్చు, డాన్స్ కావచ్చు. శీలాన్ని అమ్ముకొని ఆమె అందగత్తగా కిరీటం పెట్టుకోవచ్చు. శీలాన్ని అమ్ముకొని ఆమె రాణి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.
విలువలను కోల్పోయి కెరీర్ సంపాదించడం, విలువలను కోల్పోయి సమాజంలో కీర్తి కండుతిని ఆశించడం ఉంటే అది ప్రపంచంలో పాశ్చాత్య దేశాల్లో ఉంటుంది, అది మన దేశంలో ఉండదు. కానీ మనకు జరుగుతుంది ఏది అంటే బయట ప్రపంచంలో ఒక ఆడదంటే ఎలా ఉండాలి, అంతకత్తలో అందాల భ్రమలుగా వైజాగ్ని నడుచుకుంటూ పోవాలి అని అనుకుంటుంటే ఇది చాలా గొప్పదేమో. ఎందుకంటే ఏ పత్రికలో, ఏ టీవీలో, ఏ ప్రసార సాధనాల్లో చూసినా ఈమె ముఖమే కనిపిస్తుంది అందంగా. కానీ 20 సంవత్సరాల తర్వాత ఆమెను పలకరిస్తే ఆమె ఏముంటుంది తెలిసిన, నేను ఈ అందంగా రావడానికి నేను ఎన్నో బాధలు పడ్డాను, నా శరీరాన్ని అమ్ముకున్నాను, నా కుటుంబాలను కోల్పోయాను, నేను కెరీర్ సాధించాను, నా కెరీర్ వచ్చింది, నా కోరిక నెరవేరింది, కానీ నా జీవితం నాశనమైంది. ఇది నేను అందాల సంబంధించిన పోటీల గురించి మాట్లాడలేదు. కానీ సమాజంలో ఈ విలువలున్నాయే, ఈ మూల్యాలు ఉన్నాయే, ఈ మూల్యాలు ఎవరు నేర్పిస్తారు? పాఠశాలలో నేర్పిస్తారా? కళాశాలలో నేర్పిస్తారా? జబర్దస్త్ సినిమాలో నేర్పిస్తారా? సీరియల్స్ లో నేర్పిస్తారా? ఇది ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. ఆ మూల్యత, ఆ విలువలు కలిగినటువంటి వ్యక్తుల కోసం ఈ దేశం చూస్తుంది, భారతదేశం. అక్కడ శబ్దాలు వస్తాయి, ఈ పిల్లల శబ్దాలు ఏమంటే వినండి, ఈ శబ్దం కాదు ఏమంటే కొంచెం కొంచెం నిలబడి మీరు వినకండి, మీరు పిల్లలు మీరు నా ప్రసంగం వినకండి, పిల్లలు. సీత ఎందుకు గొప్పది మీకు తెలుసునా? సీత రాముడు బిల్లు ఎక్కుపెట్టాడే, ఆ ఎక్కుపెట్టినటువంటి బిల్లుని రావణాసురుడు ఎక్కుపెట్టలేకపోయాడు. కానీ సీత చిన్నప్పుడే ఆ బిల్లు పెట్టినటువంటి పెట్టెను జరిపి ఆ కింద ఉన్న బంతితో ఆడుకుంది. అందుకే కదా జనకుడు ఏం పోటీ పెట్టాడు? ఎక్కువ పెట్టేవాడే నా యొక్క సీతకి భర్త అవుతాడు. ఆమె చాలా శక్తివంతురాలు, కానీ ఎందుకు గొప్పదేంటో తెలిసిన? రావణాసురుడు వచ్చినప్పుడు, రావణాసురుడు ఆ యొక్క ఆశ్రమంలో ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు, నన్ను ముట్టుకుంటే ఈ గడ్డి పోచొద్దు నేను భస్మం చేస్తా, నా శరీరం మీద ఒక్క చెయ్యి తగిలినా నేను ఊరుకో. ఎందుకంటే సీత అంటే ఎవరు? సీత అంటే సాక్షాత్తు వేదవతి, సాక్షాత్తు సమాజంలో ఆదిశక్తిగా భావించేటువంటిది. అందుకే ఆ సీత యొక్క స్వరూపము, ఆ సీత యొక్క కీర్తి ఎందుకు పెరిగింది ప్రపంచంలో? పతివ్రత కారణంగా, శీలం కారణంగా. మీకు తెలిసిన మహాభారతంలో ద్రౌపది 5గురిని పట్టుకుంది, 5గురిని పెంచుకుంది. ఏమన్నా తెలిసిన? సత్యభామ వచ్చి అడిగింది ఆ ద్రౌపదిని. ఏమడిగింది? ద్రౌపది, ఈ 5గురు భర్తలు నీ గురించి కొట్టుకోలేదా? అసలు 5గురు భర్తలు ఇంట్లో ఉండే ఒక భర్తని నేను చెప్పినట్టు విన్నాడు, 5గురు భర్తలు నువ్వు చెప్పినట్టు ఎట్లా వింటారు మీరు? ద్రౌపది ఏముందో తెలిసిన? నా భర్తలు నేను చెప్పినట్టు వినడానికి నేను మందు వేయను. ఛాయలో, కాఫీలో, పాలలో ఇచ్చే రసాయనంలో నేను రసాయనాలు కలపను. నేను మంత్రగత్తెని కాదు, నా భర్తలో సగభాగాన్ని నేను నా భర్త ఇద్దరు కలిసి సంస్థాపన చేస్తాను. నేను తెలిసిన ఆ యొక్క పంచభద్రులు అంటుంటారే, ఆ పాండవులు అంటుంటారే, ఆ పాండవులకి బలం ఎవరండి? పాండవులకు బలము ఎవరు? పాండవులకు బలము ద్రౌపది. ప్రతి భార్య భర్తకి తోడుగా ఉండాలా? రాచి రంపాన పెట్టాలా? భర్తకి ప్రోత్సాహం ఇవ్వాలా? లేకపోతే ప్రతిసారి కిల్లి కచ్చాలు పెట్టాలా? గయ్యాలుగా ఉండాలా? ఇక్కడ నీకేమి కలిగి ఉండాలి? ప్రతి కుటుంబాలు నడిపేటప్పుడు భర్త యొక్క క్షేమం గురించి ఆలోచిస్తుంది. అందుకే భర్త బయట తిరుగుతూ వచ్చినప్పుడు కాళ్ళకి కడుక్కున్న తర్వాత ఎందుకు తుబాలిస్తుంది? వచ్చిన తర్వాత ఛాయ్ ఎందుకు వస్తుంది? ఎన్నో చూసి కొంచెము కోపంతో వస్తే నా మీద కోపడతారేంటండి? అక్కడెక్కడ మీ ఆఫీసులో గొడవ నా మీద కోపడేంటండి? అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది సహజంగా. కానీ గుర్తుపెట్టుకోండి, మనిషి అన్న తర్వాత ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ వచ్చినటువంటి వ్యక్తిని మనం రాత్రి పలకరించాలి కదా. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి స్కూల్లో ఉండే విషయాలు చెప్తుంటే మీరు ఎందుకు వింటారు? మీకు అర్థమైందా? ఇక్కడ చిన్నపిల్లలు అన్ని చెప్పదలుచుకుంటుంటే అన్ని ఏ విధంగా సహజంగా పిల్లల మాట వింటారో భర్త మాట కూడా వినాలి. నేను కేవలం భర్తల గురించి చెప్పట్లేదు,
భార్య పట్ల కూడా అదే రకమైనటువంటి సహనాన్ని వ్యక్తపరచాలి. ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్తుంటే వెనుక ఇంకొక స్త్రీ అంటుంది ఆ స్త్రీతో, ఏంటి నీ మొగుడికి నువ్వంటే ఎంత ప్రేమనో. ఏం ప్రేమ అంటే ఎంత అభిమానమో. ఎందుకు అభిమానం? ఎప్పుడు నీ కొంగు పట్టుకుని నడుస్తుంది, ఎప్పుడు నీ కొంగు పట్టుకుని నువ్వంటే ఎంత అభిమానమో. ఆమె అంటది అనమాట, అభిమానమా మన్నా అనుమానం అంటే అనుమానాలతో కుటుంబాలు అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఉండాలనేది టీవీ చెప్తుందా? మీరు చూసినటువంటి ఇప్పటిదాకా చూసినట్టు ఒక సీరియల్ మా కుటుంబాన్ని ఎట్లా నిలపాలి, ఆడబిడ్డల మధ్య, వదినల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఏమంటే అత్త కోడల మధ్య, తల్లి కూతుల మధ్య కుటుంబాన్ని నిలబెట్టేటువంటి ఒక్క సీరియల్ మీరు చెప్పగలరా తెలుగులో? ఎక్కడో మన కుటుంబాన్ని ఎవరు దారి తప్పిస్తున్నారు, ఎక్కడో మన సీరియల్స్ మన దారి తప్పిస్తున్నాయి సమాజంలో. కానీ మన పిల్లల కెరీర్ గురించి మీరు ఆలోచించకండి. పిల్లలు కెరీర్ గురించి వాళ్ళే ఆలోచిస్తారు. మీరు కేవలం దారి చెప్పండి, వాళ్ళకి వాల్యూస్ విలువంది. అమ్మ యొక్క ప్రేమ, నాన్న యొక్క ప్రేమ యొక్క విలువనుంది. లేకుంటే ఏమవుతుంది, మీ పాప పెద్ద అవుతుంది, బీటెక్ అవుతుంది. బీటెక్ చదివిన తర్వాత ఎవడో షారుఖ్ ఖానో, సల్మాన్ ఖానో, ఇంకేదో ఖానో కాళ్ళు పేరు పెట్టుకోరు. వాళ్ళు మహమ్మదులు కాళ్ళు పేరు పెట్టుకోరు. డబ్బులు గిబ్బులు లడ్డు గిడ్డు అని పేరు పెట్టుకుంటారు. పెట్టుకుని మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తారు. ఆ పాప అంటుంది, నాకు వాడే ఇష్టం, ఇంటికెళ్తే మా అమ్మ నన్ను కొడతారని చెప్తుంది. ఏమంటే కేవలం 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో పరిచయమైనటువంటి వ్యక్తి యొక్క అందము, గండ ఇంకేదో చూసి పైపైన ఉండేటువంటి మోహాలు, వ్యామోహాలు, పైన ఉండేటువంటి వ్యవహారాలను చూసి వెళ్ళిపోయినటువంటి స్త్రీ మీ కూతురు అంతర్గతమైన అంతర్లీనమైనటువంటి ప్రేమను ఎందుకు చూసుకోలేకపోయింది? తన బాధ్యత ఏందో తనకి ఎందుకు తెలుసుకోలేకపోయింది? అంటే పిల్లల్ని పెంచేటప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లల్ని పెంచేటప్పుడు విలువలతో కూడినటువంటి వ్యవహారాలు చెప్పకపోతే మన పట్ల కూడా ప్రేమ ఉండదు. మీరు ఆఫర్స్ ఇచ్చి పిల్లల్ని పెంచారనుకోండి, నేను అది ఇస్తా, ఇది ఇస్తా, అదైతుంది, ఇదైతుంది చెప్పేసి మీరు లంచాలు ఇచ్చి మీరు పిల్లల్ని పెంచారనుకోండి, మీకంటే పెద్ద లంచము, మీకంటే పెద్ద ఆఫర్ వాడిస్తే మీరు అర్థమైందా? ఆఫర్లతో పెంచితే పెద్ద పెద్ద ఆఫర్లు అక్కడి నుంచి కూడా వస్తాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది కావాలని చెప్పించి మన హైదరాబాద్ లో, మన తెలంగాణలో 25,000 మంది మిగతా మతస్థులు, ముఖ్యంగా ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తులు 25,000 మంది ఇవాళ ప్రతి నెల 25,000 రూపాయల జీతం తీసుకుని అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు, అమ్మాయిల వెంట ఏ విధంగా ఉండాలి, ఇది ప్రారంభమైంది. తెలంగాణలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణ అమ్మాయిని, ఒక వైశ్య అమ్మాయిని, ఒక బీసీ అమ్మాయిని, ఒక రెడ్డి అమ్మాయిని, ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తీసుకొస్తే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ లీడర్ 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల రూపాయలు ఆ విధంగా వెల కట్టి ఆడపిల్లని ఎత్తుకుపోతున్నారు. ఎందుకంటే మతం మార్చడం చాలా కష్టం. ఈ ఆడపిల్లని పట్టుకుని మీరు ఇస్లాం మతం పుచ్చుకోలేరు. కానీ అప్పుడు ఒక సినిమా చూసి, డ్యాన్స్ చూసి, ఒక జబర్దస్త్ ఒక డ్యాన్స్ చూసి, ఇంకేదో రీల్స్ తిప్పి అందులో డ్యాన్స్ చూసి, ఆ డ్యాన్స్ చేస్తున్న ఇంకొక మగవాడిని కాళ్ళు చూసి, లడ్డూలు చూసి, అరే వాడు జబర్దస్త్ ఎంత డ్యాన్స్ చేసిందో వీడు అట్లా డ్యాన్స్ చేశాడు. నువ్వేదో డ్యాన్స్ చేసింది వీడిలో పెడితే వాడు చెప్పు, ఏం డ్యాన్స్ చేసినావండి, ఇంత మంచి డ్యాన్స్ చేస్తే మా అమ్మ నన్ను మెచ్చుకోలేదు, మా నాన్న మెచ్చుకోలేదు, ఈ కానుగాడు మెచ్చుకున్నాడే, కాబట్టి నాకంటే, మా అమ్మ కంటే, నాన్న కంటే ఈ మెచ్చుకున్న ఈ కాను వెంట పోతా అనేటువంటి దృష్టికోణం సమాజంలో పిల్లలకి పెరుగుతుంది. కాబట్టి పిల్లలకి నువ్వు మెచ్చుకోవా, నువ్వు చేసేది బాగుందమ్మా, కానీ బాగుందనే వాటితో సవరించగలిగేటువంటి గుణగణాలు, సవరించేటువంటి విషయాలు మన పిల్లలకి మనకు తెలియాలి. ఏమంటే పిల్లల్ని కనడం, పిల్లల యొక్క కెరీర్ గురించి మాత్రమే ఆలోచించడం కాదు. నేను ఇంగ్లీష్ లో పదం చెప్తుంటాను, పేరెంటింగ్ అంటుంటారు. పేరెంటింగ్, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఈ పిల్లల్ని ఏ విధంగా పెంచాలో ఇది కొత్తగా మన దేశంలోకి వచ్చింది కాదు. కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ దేశంలో తల్లుల్ని, పిల్లల్ని పెంచారు. మీకు తెలిసిన సుమిత్ర ఏం చెప్పింది లక్ష్మణుడికి? లక్ష్మణ రాముడి వెంట లేదు, అన్న వెంట లేదు. ఏమండి వనవాసం ఇచ్చింది ఎవరికంటే, వనవాసం పొమ్మన్నది రాముడినే. కానీ రాముడి వెంట ఎందుకు తమ్ముడిని వెళ్ళమన్నది? నువ్వు అన్నవి, వాడు అన్న తమ్ముడు, అన్న వెంట తమ్ముడికి వెళ్ళాలి.